వచ్చిన పేరు వచ్చిన కొత్తకోట మున్సిపాలిటీ 10వ వార్డులో మరి వల్గుమన్ శ్యామ్ గారి సభాధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ యొక్క పథకాల్లో ఎంపికైనటువంటి వారికి మరి అనుమతి పత్రాలను ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి కృష్ణారెడ్డి గారికి, బోయేజ్ గారికి, వనపర్తి కృష్ణారెడ్డి అన్న గారికి, సాయన్న గారికి, క్రాంతి గారికి, పెండన్న గారికి, బాబు గారికి, మరి అదేవిధంగా మహేష్ గారికి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మహిళా మండలికి నమస్కారం తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన సాగించడానికి మరి మీ ఓటు ద్వారా అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసినారు. ఈ నియోజకవర్గంలో మన పేదమ నేత మరి మన కోసం పనిచేసే నాయకుడు జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారిని ఎమ్మెల్యేగా చేసినారు. అందుని బట్టి ముందుగా మీ అందరి కూడా తల వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాము. మీకందరికి కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినామో ఆ హామీలో భాగమైనటువంటి 500 సిలిండర్ యొక్క పథకాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు అనుమతి పత్రాలు ఇచ్చి రావాలని చెప్పి మన నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి జిఎంఆర్ గారు మమ్మల్ని అందరికీ కూడా మీ ఇళ్ళ దగ్గరికి పంపించింది. అంటే మీరు వచ్చి మాకు పథకాలు కావాలి, మాకు ఎంపిక లిస్టులో పేరు చూడాలి అనే శ్రమ లేకుండా మీ కొరకు ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారి ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. మీకు అవసరమైనటువంటి ప్రతి మేలుకరమైనటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. మీరు భరోసాగా ఉండండి, నిశ్చంతగా ఉండండి, సంతోషంగా ఉండండి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో, రేషన్ కార్డుల పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మీరు అన్ని పేర్లు కూడా నమోదు చేసుకోండి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం శ్యామ్ కానీ, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, టౌన్ ప్రెసిడెంట్ నేతృత్వం కానీ, మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ అరుణా శ్రీనివాస్ గారు కానీ, మీకు అందరికి కూడా మరి ఇక్కడ కృష్ణారెడ్డి గారు కానీ, బోయేజ్ గారు కానీ అందరూ అందుబాటులో ఉంటారు. మీరేం అధైర్యపడకండి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా మీరు సమస్యను మా దృష్టికి రండి. మీ సమస్యను తీర్చి మీ ఇంటికే ప్రభుత్వ పథకాలను తెచ్చేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. మమ్మల్ని అందరినీ పంపించండు. నిశ్చింతగా ఉండండి. కాంగ్రెస్ పార్టీలో సౌఖ్యంగా, సంతోషంగా జీవించండి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇచ్చినటువంటి మద్దతును కొనసాగించండి అని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జిఎంఆర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం. జై జిఎంఆర్.